దోళ్ళగాడి పని చేస్తాం అనమాట. 13 సంవత్సరాలు అదే పని నాకు. మా పెద్దపేటకి పెళ్లి చేసి వెళ్ళాను. 6 మనవలు పుట్టినప్పుడు లేరు, కష్టాలు వచ్చినప్పుడు ఆయన లేరు. లేబరాన్ సుగలు అంటే పాలు పెతకమాను. అంటే అక్కడికి వెళ్ళిపోయాక ఇంక ఇంటి చేస్తాం ఉండదు. ఎప్పుడు నెల వస్తుందా, ఎప్పుడు జీతం వస్తుందా లెక్కేసుకునేవాడు. ఏమే ఎలా ఉన్నా తెలుగుదేశమా కాంగ్రెసా? సిగరెట్ పెట్టెలు తెచ్చి అమ్మిదాన్ని, బీడీలు తెచ్చి అమ్మిదాన్ని, కొబ్బరి నూజుండలు అమ్మిదాన్ని. పాకిస్తాన్ వాడు కప్పెట్టు. ఓసారి కరెన్సీ నోట్లో పెట్టారు మహానుభావుడు. ఆడెవడో చెప్పిన మాటలు. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. తాతయ్య మీరు కోయిటా వెళ్ళారు కదా? వెళ్ళానమ్మా. కోయిటాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 13 సంవత్సరాలు అమ్మా. ఏం చేశారండి 13 సంవత్సరాలు? 13 సంవత్సరాలు గద్దెలను చేశానమ్మా. పచ్చగడ్డి కోసం దోళ్ళ మేపుతాం, పాలు బితుకుతాం, దోళ్ళకాడ బాగు చేస్తాం, దోళ్ళకాడ పని చేస్తాం అనమాట. 13 సంవత్సరాలు అదే పని నాకు. ఎప్పుడు వెళ్ళారు? పెళ్ళయ్యాక వెళ్ళారా, పెళ్లికి ముందు వెళ్ళారా? పెళ్ళయ్యాకేనమ్మా. పెళ్ళయ్యాక మా పెద్దపేటకి పెళ్లి చేసి వెళ్ళాను. పెళ్ళయ్యాక వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రెండో పెట్టకి పెళ్లి చేశాను. ఎన్ని సంవత్సరాలు తిరిగి వచ్చారు? 3 సంవత్సరాలు తిరిగి వచ్చాను. 3 సంవత్సరాలు తిరిగి వచ్చి రెండో పెట్టకి పెళ్లి చేశాను. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ 3 సంవత్సరాలు చేసి మళ్ళీ వచ్చాను. వచ్చి మళ్ళీ మూడో పెట్టకి పెళ్లి చేశాను. అప్పుడు మళ్ళీ వెళ్ళాను. నా పని అయిపోయింది. అప్పుడు మొత్తం 13 సంవత్సరాలు చేసి తిరిగి వచ్చేసాను. ఈ లోపల అవస్థలు చెప్పుకుంటే నవ్వుతారు. సిగరెట్ పెట్టెలు తెచ్చి అమ్మిదాన్ని, బీడీలు తెచ్చి అమ్మిదాన్ని, కొబ్బరి నూజుండలు అమ్మిదాన్ని. ఇవన్నీ అమ్మి ఆ పిల్లల్ని పెట్టుకుని కాలక్షేపం చేశాను. ఇల్లు తీసుకుని పిల్లలు చదువు మానిపించలేదు, అమ్మని మిషన్ మానిపించలేదు. పిల్లలకి ఏ ఆడంబరం కూడా సైకిల్ కొనేదాన్ని, సైకిల్ కొన్నాను. డ్రెస్సుల్లో ఏంటి ఏది మానేదాన్ని. అవన్నీ అమ్మిదాన్ని. నేను కొబ్బరి నూజుండలు చేసేదాన్ని, ఆకుపకోడీలు అమ్మిదాన్ని. మా ఇంటికాడే అది చిన్న ఊరు అయినప్పటికైనా సరే పొలాలు ఇల్లు వాళ్ళు కొబ్బరికాయ ఇచ్చా ఎట్టుకెళ్ళేరు. అవి అమ్ముకుని మళ్ళీ సరుకులు తెచ్చుకునేది నాకు సార్. ఈ ఎవ్వరికీ తెలియదు. కష్టాలంటే చెప్తున్నాం. ఏదో ఇదికొచ్చాం. మరి లేకపోతే 4,000 చేతమైంది. 1,000 ఒకసారిగా చేశారు, వదిలేయచ్చు కదా. అలాగే మళ్ళీ పాకిస్తాన్ వాడికి వచ్చే ముందు కూడా కొన్ని ఇంటికి డబ్బు తెచ్చుకోవాలి కదా. పాకిస్తాన్ వాడికి అప్పెట్టు. ఏంటి పాకిస్తాన్ వాడుకా? ఇంకెవరు దొరకలేదా మీకు? 40,000. ఆడేం చేశాడు? నీకు చెక్ ఇచ్చేస్తాను, మారం చెక్ ఇచ్చాడు. ఎండి ఇన్నాళ్ళ నుంచి పంపలేదు. ఇంకా దాసాను కూడా ఏరుండన్నట్టు ఈయన వస్తారు కదా, బాకీలే తీర్చుకుందాం, ఇంటికి వస్తారు కదా చూద్దామని చూసుకునేప్పటికి పాకిస్తాన్ వాడు చెక్ ఇచ్చాడు. ఈ చెక్ చెక్ ఇస్తానని చెప్పాను అందరితో. ఆ చెక్కు బోనస్ అయిపోయింది లేదంట. అప్పుడు ఎంపీ వెళ్తే ఆయన తెచ్చిన కెమెరా ఒకటి ఎలా అనుకున్నావు? ఇవి వచ్చిన డబ్బుల్లో కొన్ని ఏం చేసేవారు? ఇంటికి వెళ్తున్నాను కదా అని చెప్పి ఒక చీర కొని దాయటం, ఒక చెంపు కొని దాయటం, ఒక కళ్ళజోడు కొని దాయటం. ఈ మధ్యలో మళ్ళీ ఆడ బాబాయ్కి ఒక 5,000 పంపటం నాకు తెలియకుండా. అలాంటి పనులు చేసేవారు. అవి ఏం చేసేవారు? మంచాల కింద పెట్టుకుంటే అందరూ మగవాళ్ళు అక్కడ పడుకునేవారు కదా. ఒకటి దొబ్బేసేవారు. ఈయన అన్ని దొబ్బేసేవారు. ఈయన గాడి చాకరీ కదా చేసేయటమే తప్ప బుద్ధి బలం తక్కువ, కష్టం ఎక్కువ మనిషికి. ఎలా వెళ్ళేవారు అక్కడికి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళేవారు చెప్పండి. బొంబాయి నుంచి. బొంబాయి ఎలా వెళ్ళేవారు? ఊరు నుంచి ట్రైన్ కి 100 రూపాయల టికెట్ బొంబాయి. అక్కడి నుంచి ఫ్లైట్. పొద్దున్నే ట్యాక్సీ వచ్చి తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో నుంచి అప్పుడు రూమ్ లో పెడితే ఆ రూమ్ లో ఆ పాస్పోర్ట్ బస్సోడికి ఇచ్చేవాడు. ఆ బస్సోడికి ఇస్తే బస్సోడు పొద్దున్న 6ంటికి మొదలెడితే సాయంత్రం 6 అయ్యేటప్పటికి సలాల్లో దింపేది. ఎక్కడ? సలాలో. ఆ సలాల్లో దిగి అప్పుడు మళ్ళీ అక్కడ ట్యాక్సీ కట్టించుకుని దారిస్ మా స్టేట్ ఉన్నది దారిస్ అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ నైట్ ఉండి ఇంక పొద్దున్న నుంచి మళ్ళీ పనిలో దిగేవాళ్ళు. ఇంక పనిలో దిగితే ఓ రోజునేమో దొరలో వేసేవారు, ఓ రోజునేమో పచ్చగడ్డి కోపలో పెట్టేవారు, ఓ రోజునేమో పచ్చగడ్డి జారైనాక పెట్టేవారు, ఓ రోజు తోటలో నీళ్ళు పెట్టినా పెట్టేవారు. మా చేటి అనేవాడు. నా పెద్ద కొడుకుతో సమానం అక్షవలాగ్మి కంసానే పచ్చగలు అంటే 5 మందులు పనిచేస్తాడు వీడు, అంత మంచోడు అని చెప్పి చాలా బాగా చూసుకునేవాడు. నన్ను భాషలో మాట్లాడేవారు తాతయ్య? అరిపి
మీకు వచ్చా? కొద్ది కొద్దిగా వచ్చిన అంటే అందరూ మనవాళ్లే కదా, అక్కడ 10 మంది ఉండేవాళ్ళు మేము, మనవాళ్ళు ప్రత్యేకంగా మన రాజులు. ఆ 10 మందిలోని కొద్ది కొద్దిగా వచ్చేది. అసిస్ కోస్ అంటే పచ్చగడ్డి కొయ్యమని, అది బకరాకర సుగలంటే దూడలకడ సఫాయి చేయమని, లెబనాన్ సుగలంటే పాలు పెట్టుకోమని, లెబనాన్ సుగలంటే పైకి పట్టుకెళ్ళి ఇచ్చిరామని ఇంటికాడ ఇవి అనమాట. వచ్చేసాక సత్యరాజ్ తాల్ అంటే ఇలా రమ్మని వచ్చేవాడిని. సిఆర్ఆర్ దాఖలు అంటే సిఆర్ఆర్ దాఖలు అంటే గాడిలో కూర్చోమని, ఆ గాడిలో కూర్చుంటే తీసుకెళ్లి పొలాన్ని అప్పచెప్పేవాడు. అదే సుఖం, అదే సఫాయి సుఖం. అంటే గడ్డల్లో గడ్డి చెత్త ఏమైనా ఉంటే మనకు బాగా చెత్త నీళ్ళు పెట్టుకోమని. మరి అక్కడ భోజనం అయ్యేలా తాతే పచ్చళ్ళు పట్టుకెళ్ళేవారా? పచ్చళ్ళు ఎక్కువగా బంగాళాదుంప, కోడిగుడ్డు, టమాటా ఇవే ఎక్కువగా కూరలు. వంట ఎవరు చేసేవారు? పొద్దున్నే తెల్లగట్టు 2ంటికి లేచేవాడిని, 100 రొట్టెలు వేసేవాడిని ఆరేటప్పుడు. మీరు చేసేవారు వంట? నేను చేసేవాడిని. ఓ మనిషి ఏమో కూర ఉండేవాడు. ఎవరు? నర్సు అని చెప్పేసి భీమరావు గారు అల్లుడు. ఒకడేమో టీ పెట్టేవాడు. వెళ్ళిన కొత్తలో పాకిస్తాన్ వాళ్ళు నన్ను చూసి మా చేతితో ఏం చెప్పారంటే, నర్సు మొన్న ముగ్గురిని తీసుకొచ్చాడు, ముగ్గురులో ఒకటి ఎందుకు పనిచేయడు, ఉన్నవాళ్ళు అందరూ కూడా విన్నవాళ్ళు ఇద్దరు మంచోళ్లే, పనిచేయడానికి ఒకరు బాగా పనిచేయడం. అంటే నేను బతిగా నీరసంగా సన్నంగా అయిపోయాను. ఆ పరంగా వెనకాల నుంచి చేపెట్టాను నన్ను. మొత్తం అందరినీ ఇలా పట్టుకుని చేతులు నొక్కుతున్నాడు అనమాట. ఇలాగంటున్నా పసిపోడు ఆ దెబ్బకి మాట గట్టిగా నొక్కేస్తాడు. నేను అలాగే నిల్చున్నాను, నా కొడక నువ్వు చేతులు నొక్కి నన్నేం చేయగలుగుతురా, చేతులు లోపల అయిపోయాను నాకు కాలుగా వేసి అని చెప్పి మనసులో అనుకున్నాను నేను. ఆఖరి నా దగ్గరికి వచ్చాడు పాకిస్తాన్ ముసలోడు, అప్పుడు 110 సంవత్సరాలు. ఆ చెయ్యి ఇలా పెట్టాను నేను. ఇలా పెట్టేటప్పటికి ఇలా వచ్చి పట్టుకున్నాడు, వంగలేదు. ఇలా నొక్కాడు, వంగలేదు. ఇలా పట్టుకుని నొక్కాడు, వంగలేదు. ఇలా చెయ్యంతా సవత వేసాడు, అన్ని కాయలేదు. ఆ పరంగా అన్నప్పుడు వాగిజ్యం నేపథ్యం కమతా నేపథ్య సుఖం, అదే నేపథ్యం కమతా నేపథ్య సుఖం. అంటే 5 మంది పని చేస్తాడు వీడు పని చేయడని చెప్పి మీరు అందరూ చెప్పారు అని చెప్పి ఆ పరంగా అందరూ సిరాకు పడిపోయాడు. అప్పుడు ఎంత 60 ఏళ్ళు ఇచ్చాడు. 60 ఏళ్ళు అంటే 4,000 వచ్చింది. 4,000 ₹1,000 ఖర్చులు అయిపోయి 3,000 ఇంటికి వచ్చింది. 3,000 నెలలో పంపించేసేవారా? నెలకు 2 నెలలకోసారి పంపించేవాడు. మోసాలు చేయడం అలాంటివి ఉండే కదా వేరే దేశాల్లో? ఏముండే కానీ ఏ మనిషి ఏమీ లేవా మోసం. గొంతులో పొలవరాజు గారికి 40,000 పెట్టారు. ఆయనకు వచ్చే 4,000 40,000 అప్పెలాడతారు. మరి సీట్లు పడేసి నాకు పంపడం మానేసేవారు. 6 నెలలకి 7 నెలలకి ఒక 20,000 10,000 పంపేవారు. నెల ఎక్కడ పంపేవారమ్మా? 2 నెలలకోసారి పంపేవారని చెప్తున్నారా? లేదు, 2 నెలలకు పంపితే 40,000 ఆయనకి ఎక్కడ పెట్టారు. ఒకసారి 10 నెలలు పంపలేదు డబ్బులు. ఈ లోపు ఆడి దగ్గర వీడి దగ్గర అప్పు చేసుకుని ఇల్లు తీసుకుని ఇలా బాధపడి వాళ్ళు పిల్లలు. కొబ్బరి చెట్లు కూడా లేవు, సొంత చెట్లు. ఆ 3 సంవత్సరాలు ఇంటికి రావాలనిపించేది కదా? అంటే అక్కడికి వెళ్ళిపోయాక ఇంక ఇంటి చేస్తాడు. ఎప్పుడు నెల వస్తుందా, ఎప్పుడు జీతం వస్తుందా లెక్కేసుకునేవాళ్ళు. అంతేగాని అయ్యో పిల్లల్ని ఇచ్చిపెట్టేసాము వచ్చేసి ఇక్కడ అడవిలో ఉన్నామని చెప్పి అనుకునేవాళ్ళం కాదు. తాతయ్య ఫోన్ చేసేవారు అక్కడ నుంచి? అది రామన్నయ్య గారి ఇంటికాడ ఉండి ఫోను. అప్పుడు ఇలాగ అంకిల్ ఫోన్లు వేయాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని వాళ్ళు దీన్ని ముందు రోజు చేసేవారు. రేపు సాయంత్రం చేస్తాం శుక్రవారం అని ఎవరితో కార్డు తీయించుకునేవారు. ఆ ఫోన్లో మాట్లాడేది. ఫోన్ ఎట్లా ఎప్పుడు కలుపుతుంది అని కూర్చుంటే 9 10 కలిసేది. కలిపితే ఏమే ఎలా ఉన్నా, మా బాబాయ్ బాగున్నారా, మా అమ్మ బాగున్నారా, తెలుగుదేశమా కాంగ్రెసా, సరే ఇందులో వెంకటరత్న ఎలా ఉన్నాడు, బల్లవాళ్ళు శివుడు ఎలా ఉన్నాడు, నసుమితాన్ని ఎలా ఉన్నారు, చందనాన్ని ఎలా ఉన్నారా ఈ అడిగివారు. ఆ రామన్ని తిట్టివారు. ఏదో పెళ్ళం బిడ్డల గురించి ఫోన్ చేస్తున్నావా, నువ్వు ఎలక్షన్ గురించి ఫోన్ చేస్తున్నావా ఏంటి, ఎప్పుడు అదే పని. ఎన్ని రోజులకోసారి ఫోన్ చేసేవారు? 3 నెలలకు 2 నెలలకు. ఆయనకి తెలిసేంటి మరి, వాళ్ళు ఎవరో కార్డు తీసి బయటికి తీసుకొచ్చి మాట్లాడించారు. ఉత్తరాలు ఏం లేవా? అప్పుడు ఉత్తరాలు ఎక్కడా లేవు. అమెరికా నుంచి ఉత్తరాలు ఎలా వస్తాయి? మస్కట్ 6 మనవలు పుట్టినప్పుడు లేదు, కష్టాలు వచ్చినప్పుడు ఆయన లేరు, ఏమీ లేదు. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు చిలక గోరింకల్లా ఉన్నారు అంటే ఉండాలంతే తప్పదు.
దున్ని ఎద్దుని దొంగ ఎద్దుని కట్టుపడేస్తాడు భగవంతుడు. దున్నేయద్దు ఎవరు ఇక్కడ? దున్ని ఎద్దు ఆయన. అది దొంగటమే తప్ప బుద్ధి బలం లేదు, ఆలోచన. వచ్చినప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చారు అన్నారు కదా, ఎన్ని రోజులు ఉండేవారు? 4 నెలలు. 4 నెలలు ఉండేవారు. 3 నెలలు ఇస్తాడు చుట్టి. 3 నెలలకి జీతం వచ్చేస్తుందా? 3 నెలలకి జీతం ఇవ్వడు. 3 నెలలకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే ఏదో చచ్చిపోద్ది. 3 నెలలకి ఇస్తాడు. పాస్పోర్ట్ వీసా ఇంకా పనికొచ్చాక ఆఖరి మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే పాస్పోర్ట్ ఇవన్నీ చేయాలని పొయ్యిలో పడేసాను చేశారు. ఎవరు? మీ అమ్మమ్మ మళ్ళీ వెళ్ళిపోతారు. మరి వాళ్ళు 3 ఆడపిల్లలను వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఏదో వచ్చినప్పుడు అలాగే ఏదో సన్నిధి కొంచెం తప్పివాడిని ఇక్కడ చక్క పెట్టుకునేది. మరి మనం ఒక్కడం చేసింది కాదు కదా ఆ సహా. నాకు ఒకసారి షూస్ తీసుకొచ్చారు తాతయ్య, నాకు ఎంత ఇష్టం అయ్యి, నాకు డ్రెస్లు. అప్పుడు నువ్వు ఫస్ట్ మనం రావా? నాకు కొయిట డ్రెస్లు అంటే ఎంత ఇష్టమో. కవితక్క పెళ్లికి మాత్రం 10 చీరలు తెచ్చింది. ఆ చీరలు తెచ్చాక కూడా అయ్యో పెళ్ళం బిడ్డలు చూసుకుందాం ఇంటికి రావటం అని లేవదు. శేగు శుభ్ర కొడుకు పెళ్లి అవుతుంటే పెట్టెట్టుకొచ్చి ఇంటికాడ పడేసి ఆ రాత్రి తెల్లవాళ్ళు రాలేదు. ఎంత గొప్ప మనిషి ఆలోచించి. ఇవో మీరు ఎలా టార్చర్ పెట్టేస్తున్నారని వచ్చేవారు కాదేమో ఇంటికి. పరోపకారం మీద చేరారు. వచ్చినప్పుడు పెట్టిన పెట్టుకుని పట్టుకో 2 పెట్టెట్టుకొచ్చి పట్టుకొస్తే చేత వెళ్ళడానికి తాత వెళ్ళడానికి సాదేవుడికి వెళ్ళడానికి మరి వాళ్ళందరికీ ఇవ్వాలి. మా చిన్నాన్న వెళ్ళడానికి. మీరెవరికి తెచ్చారు? ఆయన వాళ్ళకే తెచ్చారు. అందరికీ మొత్తం అందరికైనా. వెంకన్న బాబు కూడా రాత్రులు తిరిగిసాడని చెప్పి పాలు పిచ్చుకుని తిరిగిసాడు. టోపీని బ్యాటలైట్ పంపించాను అక్కడ కొని. అందరికి అలా ఇచ్చుకుంటూ వచ్చే మా కడప వచ్చేటప్పుడు మొత్తం అందరికి ఇచ్చేటప్పటికి పెళ్లి కుదిరింది. పెళ్లి గురించి ఎక్కడున్నాయి డబ్బులు లేవు, చీరలు లేవు. అప్పుడు మళ్ళీ దేవుడమంటే మళ్ళీ నా 80,000 అప్పు చేసి పెళ్లి చేసి కళ్యాణ్కి అప్పుడు మళ్ళీ వెళ్ళాను. ఇందుకే పాకిస్తాన్ డబ్బులు ఇచ్చాడా? ఎక్కడ ఇచ్చారు? పాకిస్తాన్ పొలరాజు. అప్పటి రోజులు 80,000 సంవత్సరానికి కొంచెం వచ్చి జీతం ఎంత అంటే 40,000. ఆయన 48,000. 48,000 40,000 అప్పు పెట్టేస్తే అసలు చూడు. ఒక పట్టు, 2వ పట్టు, 3వ పట్టు పాకిస్తాన్ పెట్టారు. 2 పట్టులు సరిగ్గానే పంపించారు. అదైనా 10 నెలలకి అలా పంపించేవారు. వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? కొన్ని పెళ్ళం బిడ్డలు కష్టపడతారు. మా ఇంటికాడ మగ పిల్లోళ్ళు లేరు, మా నాన్న లేరు, ఆస్తులు లేవు, ఎవరి బతుకాళ్ళు బతుకుతున్నా మా నాన్న ఇవ్వరు కదా అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ నెల నువ్వు మీ ఇంటికి పంపుతున్నావు అనుకో, నీకు అప్పు పెట్టడం. ఆడేమో పెళ్ళం బిడ్డలకి పొలం కొనుక్కోవడానికి అని పంపడం. 2వ నెల ఇస్తానని మళ్ళీ 3వ నెల 4వ నెల వాళ్ళు ఇస్తాం. వాళ్ళు ఇచ్చిన తర్వాత మంచోళ్ళు అయితే పంపివారు అనమాట. 10,000 20,000. ఒకసారి కళ్యాణ్ పెళ్లికి ముందు 20,000 పంపారు. 20,000 పంపితే బ్యాంకులో పెట్టాను. నేను బ్యాంక్ కాడికి వెళ్ళి వస్తా ఉంటే ముసలమ్మ మీద బ్యాంకు వాళ్ళు గొడవ పడుతున్నారు. ఏంటా అని చదువుకున్న తక్కువ కదా ఏంటా అనుకుని ఇలా చూస్తా ఉంటే ఆ కొడుకు 40,000 పంపించాడు. దానికి క్రిస్టియన్స్ 40,000 పంపితే వాళ్ళు లేదు నీ కొడుకు 20,000 పంపించేవాడు చెప్పు. అది ఏడుతుంది ముసలిది. ఆ బ్యాంకు వాళ్ళు అందరూ గద్దించేస్తున్నారు దాన్ని. అది రాసుందనమాట తెలుగులోని. బయటకు వెళ్ళిన తర్వాత డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వబడదో లెక్కెట్టుకోవాలి. నేనేం చేసి ఈయన 20,000 పంపాను. కళ్యాణ్ పెళ్లి చేయాలి కదా అని అకౌంట్లో పెట్టుదామని పెట్టాను. ఏగేసిన నరసింహరాజు గారు ఆయన అలాగే పెట్టి నేను బయటకు వెళ్ళాక చూస్తే అందులో 10,000 ఉంది చెక్కులోని. ఆ పడంగానే నాకు అంకిలో సున్నాలు కొంచెం గమ్మును తెలిసి కాదు. ఆ పడంగా ఇది ఎంత అంటే 10,000 అమ్మాను. అదే అడుగులో లోపలికి వెళ్ళాను. ఏమన్నా సార్ ఏంటంటే రంగరాజు గారు ఇలా అంటున్నారేంటి మేనేజర్ గారు, మీరు ఇప్పుడే కదా 20,000 చెక్కు పైకి కూడా మీరు తిరిగి పంపించాలి కదా. మళ్ళీ ఆ చెక్కు చూడండి అంటే మళ్ళీ 2వ దానివా నువ్వు అంటున్నా. అనేప్పుడు నీకు అరికాలు మన నెత్తికి ఎక్కిపోయింది. ఇప్పుడే ఉంది అక్కడ చూడండి, మీరు ఇచ్చిన ఫారం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తుంది కదా ఆయన అక్కడ కట్టిన కాడికి చూడండి అంటే 20,000 సారీ అన్న. ఒక్క మాటతో అన్నారా ముసలమ్మని కూడా అలాగే చేశారు మీరు. నేను పెద్ద గొడవ చేసి పడేది. అలా మోసాలండి. మోసాలు అంతే. ఇప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి, ఎందుకు లేవు. ఇప్పుడు మీరు కంప్యూటర్లో నీ సరిగ్గా బొర్రెట్టుకుని ఇలా ఇలా అనకపోతే ఓ 0 కొడితే పోతాయి. బ్యాంకుల్లో కూడా అంతే డబ్బులు. తాతయ్య ఏమైనా వ్యసనాలు ఉన్నాయా? ఏమీ లేవు. అక్కడ పేకాడుకునేవాళ్ళు.
అంతేగాని ఇక్కడ పేకాట్లో ఏమి లేదు. కోడి పందాలకు వెళ్ళినా ఎప్పుడు పందెంలో డబ్బులు వేయడం ఏమి లేదు. కష్టపడటం ఒకటే, ఎవరైనా అడిగితే ఇచ్చేది. లాటరీలు ఏమైనా తీసేవారా? లాటరీలు ఏమీ లేవు. ఒకసారి కరెన్సీ నోట్లో పెట్టారు మహానుభావుడు, వాడు ఎవడో చెప్పిన మాటలు. బల్లవాడు శివాసరావు అంటే సీటు పడేసి ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి కరెన్సీ నోట్లో పెడితే వంతుకి 10 వంతులు ఇస్తారు. మన 100 రూపాయలు ఇస్తే ఆడు 10,000 ఇస్తారు మనకి. వచ్చినాయా? ఏమి రాలేదు. అలా పట్టుకెళ్ళి పెట్టేసారు. పోనీ ఈ సీట్లో సీట్ కట్టలేదండి. మేమేంటి సీటు పట్టమేంటి, సీట్ వేయటమేంటి అని నేను గొడవ పెట్టాను. కొడితే సత్యరాజు గారు నరసాపురాన్ని వేసారమ్మా, బండ్ల శివాసరావు వాళ్ళు వేసారు, సీటు పడుకున్నారు, సీట్ కట్టమ్మా అనేసారు అని చెప్పింది. ఏంటి ఏం చేశారంటే ఇలా తర్వాత తెలిసింది. రాజుబాబు చెప్పారు, ఇలాగ ఉంగరం దొరికింది, ఉంగరం ఆడి దొబ్బాడు. బజార్లో పాలెట్టుకెళ్తాంటే ఉంగరం దొరికిందంట. పెళ్ళం బిడ్డలు చూపించుకోవాలా, మాకేం తెలియదు. ఆ ఉంగరం అంటే ఆడు బాగా చూపించారంటే శివాసరావుకి ఇచ్చారంట. ఆడు చూడాలి తెలివితేటలుగా మీ బావ దగ్గర కూడా అప్ చేయమని కరెన్సీ నోట్లో పెట్టండి. ఇవండి తాతయ్య కొయిటా విశేషాలు. కుటుంబం కోసం తాతయ్య 13 ఏళ్లు వనవాసానికి వెళ్ళిన టైంలో అమ్మమ్మ 3 ఆడపిల్లలతో పడిన కష్టాలు ఎందుకో అడగాలనిపించి అడిగి సరదాగా రికార్డ్ చేసుకున్నాను. మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.